లేనివారు. ఎలాంటి వాళ్ళు అంటే ఆఖరి రోజుల్లోనంట కృతజ్ఞత లేదు. అప్పుడప్పుడు కొంతమంది నేను దానికి ఎంత చేశాను, నేను వాడికి ఎంత చేశాను, ఎంత చేశాను. నువ్వు ఏదైనా ఎవరికైనా చేయాలనుకుంటే మళ్ళీ నువ్వు ఆశించి చేయొద్దు. నువ్వు చేసింది నీకు చేస్తారనే ఉద్దేశంతో మాత్రం చేయొద్దు. ఉపకారం అంటే ఎప్పుడైనా ఉపకారం చేసిన వాడు మర్చిపోవాలంట. నేను కానీ ఎవరికైనా సహాయం చేసామనుకో, చేసిన వాడు ఏం చేయాలంట, మర్చిపోవాలంట. పొందినోడు గుర్తుపెట్టుకోవాలంట. చేసినోడు కాదు గుర్తుపెట్టుకోవాల్సింది, పొందినవాడు గుర్తుపెట్టుకోవాలంట. నేను చేశానంటే నువ్వు చేసిన దానికి ప్రతిఫలం పొందవు కదా. నువ్వు చేసి మర్చిపో. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత అంటే ఏంటి? నీకెవరైనా ఏదైనా మేలు చేస్తే వాళ్ళని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత బుద్ధి చాలా అవసరం.